ఇప్పుడున్న జనరేషన్ కూడా నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కుటుంబము, వాళ్ళ అత్త మామ తాతలు ముత్తాతలు వాళ్ళంతా బ్రాహ్మణ కుటుంబము, పండితులు, కాశ్మీర్ పండితులు. సెంట్రల్ మినిస్టర్ నిన్ననో మొన్ననో మాట్లాడాడు, అది వైరల్ చేస్తున్నారు దాన్ని. అసలు సోనియా గాంధీ గారి ఆమె మ్యారేజ్, ఆమె రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకునే సోనియా గాంధీ గారు 1968వ సంవత్సరం సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నది 1968. 1968లో రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఆమె ఇందిరాగాంధీ గారి 68 నుంచే ఆమె ఇందిరాగాంధీ గారి కోడలు. బీజేపీ నాయకులారా, మీకు రాజకీయ స్వార్థము మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు. ఇంకా అప్పటికి రాజకీయాలకు రాలేమే. ఒక గృహిణిగా, రాజీవ్ గాంధీ భార్య ఒక గృహిణిగా ఆ ఇద్దరు పిల్లలకు, ఆ కొడుకు కూతుర్ని, ఆ యొక్క కుటుంబం యొక్క జీవితాన్ని గడుపుతున్నది అప్పుడు. అదే సమయంలో మరి ఈ దేశం కోసము ప్రధానమంత్రి హోదాలో మరి వారు కొన్ని దేశ ప్రజల భద్రత విషయంలో కొన్ని పాలసీ మ్యాటర్లో ఆమెని హత్య చేయడం జరిగింది. మిగతా అది మనకు తెలుసు. సోనియా గాంధీ గారి అత్తని, ఇందిరాగాంధీ గారిని హత్య చేసింది. ఆమె బలిదానం అయిపోయింది దేశ ప్రజల విషయంలో. ఇదొక చరిత్ర. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశ ప్రజలు రాజీవ్ గాంధీ గారిని కూడా, సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ గారిని కూడా హత్య చేయడం జరిగింది.